ప్రశాంతమ నాయకత్వం పోతుంది. ఇది గత సంవత్సరంలో ఇప్పుడు వాళ్ళకి అందడం జరిగింది. ఈరోజు ఈ వావిళ్ళ గ్రామంలో ఇది వరకు కూడా నేను వచ్చాను, ఒక చిన్న రోడ్ వేసి వచ్చాను. ఆ రోజు మీరు ఈ రోడ్డు చూపించి అమ్మ మేము 15 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు కోసం ఎదురు చూస్తున్నాం, మా పిల్లలు స్కూళ్ళకు పోతూ పడిపోతున్నారు, ఈ దారిన పోయే ఎంతో మంది పెద్దవాళ్ళు పడిపోతున్నారు అని నన్ను అడగడం జరిగింది. ఆ రోజు ఇది తప్పకుండా చేస్తాను అని చెప్పాను. ఈరోజు వావిళ్ళలో ఇన్ని పనులు చేసి వాటిని ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావడానికి నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, అలాగే కూటమి నేతలకు, అలాగే వావిళ్ళ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు పల్లె పండుగ పేరుతో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మీరందరూ చెప్పే ఈ 15 ఏళ్ల కళ మీ రోడ్డు ఈరోజు 40 లక్షలతో ఈ రోడ్డు మీకు వేసి వావిళ్ళ ప్రజలకి అంకితం చేయడం జరిగింది. 47 లక్షలతో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ గ్రామ అభివృద్ధి పనులు ఇప్పటి వరకు విడవలూరు వావిళ్ళ కనెక్టింగ్ రోడ్డు 1,30 లక్షలతో శాంక్షన్ అయ్యింది. ప్రధాన రహదారి 620 మీటర్లు ఇప్పుడు ఈ 47 లక్షలతో శాంక్షన్ చేశాం. సెంటర్ నుండి జడ్పీహెచ్ స్కూల్ వైపు డ్రైన్స్ 13 లక్షలతో చేశాం. హరిజనవాడ డ్రైన్స్ 5 లక్షలతో చేశాం. హరిజనవాడ అరుంధవాడ రోడ్డు 7 లక్షలతో చేశాం. గ్రామ హెల్త్ క్లినిక్ నిర్మాణం 36 లక్షలు చేశాం. ఎస్టీ కాలనీ లెవెలింగ్ పనులు 1,20,00,000తో చేశాం. పారుదల కాలువలు శుభ్రపరిచే పనులు 700 ఎకరాలు విపిఆర్ ఫౌండేషన్ చేయడం జరిగింది. 7 శ్మశాన వాటిక కళ శుభ్రపరిచే పనులు కూడా మనం చేయగలిగాం. అదేవిధంగా మనము ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి 11 మందికి లబ్ధిదారులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది. ఆరోగ్యం బాగలేక అవస్థలు పడుతుంటే, వాళ్ళు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంటే ఆ బాగలేని వాళ్ళకి నేనున్నాను అంటూ అండగా నిలిచి మీ పెద్ద కొడుకులాగా, మీ ఇంటి అన్నదమ్ముడిలాగా మీకు సీఎంఆర్ నుంచి ఈ డబ్బులు ఇవ్వడం అనేది సామాన్యం కాదు. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ రోజుకి మనం 800 మందికి 8 కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది. అలాగే వావిళ్ళలో 11 మందికి ఇచ్చాము ఇప్పటి వరకు. అలాగే నెల్లూరు రోజుల్లో ఇప్పుడు కూడా దారిలో వచ్చేటప్పుడు దంపూర్ వాళ్ళు ఎవరు అడిగారు ఒక రోడ్డు కోసం, అది కూడా అతి త్వరలో వేస్తాం. వావిళ్ళలో ఇంకా ఏమైనా మిగిలి ఉన్న పనులు ఉంటే కూడా అవన్నీ తప్పకుండా చేస్తాం. మరి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది కూడా, మనం అధికారంలోకి వచ్చి 20 నెలలు అయిన తర్వాత మనం ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉండింది. గత ప్రభుత్వంలో రోడ్లన్నీ ఎట్టున్నాయో చూశారు, కాలువలు ఎట్టున్నాయో చూశారు. ఏ మనిషికి కూడా ఎక్కడ ఎవరు అండగా నిలిచిన పాపాన్ని పోలేదు. అలాంటిది ఈరోజు ప్రతి మనిషికి, ప్రతి ఒక్క శాఖకి, ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా డాక్రా మహిళలు, పొదుపు మహిళలకి, ఎస్టీ ఎస్సీ బీసీ లోన్స్ కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వంలో. ప్రతి ఒక్క ఇంట్లో ఒక మహిళని వ్యాపారవేత్తగా చూడాలన్నది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కళ. అలాగే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మీరు అందరికీ నేను మాట ఇచ్చాను, యువతకి అండగా నిలబడతాం, ఉద్యోగ అవకాశాలు ఇస్తామని. ఇప్పుడే చూశారు మీరు, 30 సంవత్సరాల నుంచి మూలపడిపోయిన మన కొడవలూరు మండలంలోని కిసాన్ సెజ్లో ఈరోజు ఫ్యాక్టరీలు ప్రారంభమయ్యాయి. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో తప్పకుండా యువతకి ఉద్యోగాలు లోకల్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతే మిగతా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళ దగ్గర మాట తీసుకోవడం జరిగింది. అలాగే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టి, ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళకి గాన ట్రైనింగ్ లేకపోతే అక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఆ ఫ్యాక్టరీలలో ఉద్యోగాలు వచ్చే రకంగా కూడా మనం ప్రయత్నం చేస్తాం ఎంపీ గారి సహకారంతో అని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను.
కాబట్టి ఈరోజు మీ అందరి దగ్గరికి ఇక్కడికి రావడం, లేటుగా వచ్చినా ఇంతమంది నా కోసం ఎదురు చూసినందుకు మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకొకసారి మీ వావిలలో మిగిలి ఉన్న పనులు పారిశుద్ధ్యంలో కోవూరు కాన్స్టిట్యున్సీలో వావిల కోవూరు నియోజకవర్గంలో వావిళ్ళ పంచాయతీ 1వ స్థానంలో నిలవడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇక్కడ ఉన్న మీ అందరినీ చూస్తుంటేనే అర్థమవుతుంది వావిలని ఎంత శుభ్రంగా పంచుకుంటారో. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇది నా గ్రామం అనుకొని పని చేస్తే ప్రతి గ్రామం ఇలాగే ప్రథమ స్థానంలో నిలుస్తుందని నేను తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు మీకందరికీ గత 5 సంవత్సరాల నుంచి సర్పంచ్గా ఉన్న రాజేశ్వరక్కని మనం ఒకసారి సన్మానించుకుందామని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే